ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి కొంచెం హైట్లో ఉన్నాయి స్టెప్స్ అయితే. ఇట్లా ఉందో ఇంకొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి. ఎలా ఉందో అసలు, చాలా హైట్ ఉంది. ఇక్కడికి వెళ్ళాలి మనం. పెద్ద బండరాయి చూడండి ఎంత పెద్ద ఉందో. ఇక్కడ నుండి వ్యూ చూడండి ఇంకా డీటెయిల్గా కనబడుతుంది. అసలు ఇక్కడ కనబడుతుంది కోనేరు ప్రాంతం మొత్తం. అసలు ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది. ఇంకా పైనకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీవీ రాజు బొంపల్లి. ఈరోజు మీ ముందుకు చాలా అద్భుతమైన దేవాలయాన్ని అయితే తేవడం అయితే జరిగింది. అదే అండి కోయిలకొండ వీరభద్రస్వామి దేవాలయము. ఈ దేవాలయానికి రావాలంటే ముందుగా మహబూబ్ నగర్ చేరుకోవాలి. మహబూబ్ నగర్ నుండి మనకు కోయిలకొండ వెళ్ళే రూట్లో చాలా బస్సులు అయితే ఉంటాయి. రోడ్డు కూడా చాలా అద్భుతమైన ఉంటుంది. మీరు ఓన్ వెహికల్లో రావాలనుకున్నా కానీ టెంపుల్ దగ్గరికి డెస్టినేషన్ అయితే ఉంటుందండి. లొకేషన్లో కొట్టి రావచ్చు. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది దేవాలయము. కోయిలకొండ వచ్చి కోయిలకొండ నుండి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకైతే టెంపుల్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇది కోయిలకొండ అయితే రావడం అయితే జరిగిందండి. ఇక్కడ చూసుకోవచ్చు, మేమైతే కోయిలకొండ వచ్చాం. కోయిలకొండ వచ్చి మెయిన్ చౌరస్తా నుండి మనకైతే 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకైతే టెంపుల్ అయితే ఖమ్మన్ అయితే కనబడుతుంది. ఖమ్మన్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి మెయిన్ చౌరస్తా నుంచి ఇదే రూట్ అండి. ఆటోకి అడిగినా అని మనకు తీసుకెళ్తాడు. ఇక్కడ నుంచి ఆశ్చర్యపురం అంటానంటే ఆశ్చర్యపురం విలేజ్లోనే మనకైతే దేవాలయం అయితే ఉండడం అయితే జరిగిందండి. ఇక్కడ ఆశ్చర్యపురానికి మనకు ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం దారిగుంట పోతుంటే పచ్చని ప్రకృతిలో ఎంతో అద్భుతంగా అయితే ఈ ప్రాంతం అయితే ఉంటుందండి. చాలా బాగుంటుంది అసలు. దేవాలయం కానీ కొండ కోనల మధ్యలో చాలా నేచర్ని అయితే మీరైతే ఎంజాయ్ చేస్తారు. ఫుల్ ఫ్యామిలీ ట్రిప్ అంటని అనుకోవచ్చు. మనకైతే ఇక్కడ చూడొచ్చు, మనమైతే దేవాలయం దగ్గరికి అయితే వచ్చాం. దేవాలయం దగ్గర వాతావరణం అయితే చాలా పీస్ఫుల్గా చాలా కూల్గా అయితే ఉంటుందండి. పచ్చని ప్రకృతిలో ఎంతో రమణీయంగా అయితే ఈ ప్రాంతం అయితే ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పక సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు అయితే ఎవరు చూస్తలేరు. లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. మీకు ఇంకిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడొచ్చు, మనకైతే కొండ అయితే ఇలా ఉంటుందండి. ఇది ఏకశిలా కొండ అని అంటారండి. ఎంతో అద్భుతంగా అయితే ఈ కొండ అయితే ఉంటుందండి. దాదాపుగా ఒక 1200 ఫీట్ల హైట్లో అయితే స్వామివారు అయితే కొలువై ఉండడం అయితే జరిగిందండి. ఈ కొండ మొత్తం 1200 ఫీట్లు ఉంటుంది. ఆడ స్వామివారు స్వయంభుగా వెలిసాడు. ఎంతో అద్భుతంగా అయితే ఉంటాడండి వీరభద్ర స్వామి. ఇక్కడ చూసుకోవచ్చు, మెయిన్ ఎంట్రన్స్లో మనకైతే స్వామివారి రథం ఉంది. అక్కడ చూడొచ్చు. మనకైతే మెయిన్ ఎంట్రన్స్లో ఈ దేవాలయంలో వచ్చినప్పుడు చాలా విశాలమైన ప్లేస్ అయితే మీరైతే చూస్తారు. ఇక్కడ చూడొచ్చు, నాకైతే ఇక్కడ ఫంక్షన్ హాల్ లాంటిది కూడా ఉంది. ఎవరైనా మ్యారేజెస్ అట్లాంటివి ఉన్నా కానీ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, మనకైతే ఒక ఫంక్షన్ హాల్ లాగా కూడా ఏర్పాటు చేశారు. మనమైతే కోనేరు దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ కోనేరులు అయితే 2 కోనేరులు అయితే ఉంటాయండి. ఒకటి మనకు డ్రింకింగ్ వాటర్ అంటే తాగడానికి నీళ్ళు యూజ్ చేసే కోనేరు ఒకటి ఉంటుంది. ఒకటి స్నానాలు చేసేది ఒక కోనేరు ఉంటుంది. ఇక్కడ ఏ ఫెసిలిటీస్ లేవన్నీకి లేదండి. ప్రతి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే వాష్రూమ్స్ కానీ ఏవైనా సరే ఎనీథింగ్ ఏవైనా సరే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, మనకైతే కోనేటిలో భక్తులు కూడా స్నానం ఆచరిస్తారు. పక్కనే మనకైతే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వాష్రూమ్స్ కానీ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయండి. మనకైతే ఏ లోటు అనేది లేదు. ఇక్కడ ప్రతిరోజు నిత్యాన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుందండి. ఇక్కడ చూడొచ్చు, మనకైతే ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. చాలా విశాలంగా అయితే ఉంటుంది. ఇక్కడ నుండి మనమైతే స్టెప్స్ ఉంటూ మనమైతే దేవాలయం దగ్గరికి వెళ్తాం. ఇక్కడ స్టే చేయాలనుకున్న వాళ్ళకి ఇక్కడ రూమ్స్ కూడా రెంట్కి ఇస్తారు. ఇక్కడ దేవాదాయ శాఖ వాళ్ళని మనమైతే సంప్రదించాలి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా మనం ఇక్కడ లెఫ్ట్లో ఉంటాయి మనకు మెట్లు, అక్కడ నుంచి అయితే వెళ్ళాలి. ఇవి పాత మెట్లు. ఇది అప్పుడు బండరాయి పైనకించి ఎక్కుతుండంట. అది పెద్ద అడ్వెంచర్ కాబట్టి మనమైతే మెట్ల గుట్ట వెళ్ళాలి. మనకైతే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిర్రు. పాత మెట్లని రీమోడలింగ్ చేసిర్రు, అంటే కొంచెం ప్లాస్టింగ్ చేసి మంచిగా చేసిర్రు. ఇక్కడ చూడవచ్చు, కొంచెం కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. కొంచెం పోయిన మెట్లని కొంచెం మంచిగా చేస్తారు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత అద్భుతంగా అయితే ఉందో.
అసలు చాలా బాగుంటుంది అసలు. ఈ దాదాపుగా ఈ దేవాలయానికి 900 సంవత్సరాల చరిత్ర అయితే ఉందండి. ఎంతో అద్భుతంగా అయితే ఉంది. ఈ చాలా పురాతనమైన దేవాలయము. ఈ దేవాలయము మనకు ఏకశిలా కొండ పైన వెలిసిన శ్రీ వీరభద్రస్వామి దేవాలయము. చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి. ఇక్కడ ప్రాంతం మొత్తం పచ్చని ప్రకృతితో మన కొండ కోణల మధ్యలో ఉంటుందండి. దగ్గర అయితే ఈ మెట్లు అయితే ఒక 600 మెట్లు అయితే ఉంటాయండి. చాలా హైట్గా ఉంటాయి, చాలా డెప్త్ ఉంటాయి. అసలు ఆయాసం అవుతుంది అసలు మెట్లు ఎక్కడానికి. ఇక్కడ చూడొచ్చు, మనమైతే సగం వరకు అయితే వచ్చాం. ఇంకా 25% అయితే మనకైతే స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. అసలు పెద్దగా ఒకే శిల అసలు ఎంత అద్భుతంగా వెలిసాడో అసలు ఆశ్చర్యపోతాం మనం. చూడండి అసలు ఎంత బాగుందో. ఇంకా మనమైతే 25% ఎక్కాము. ఇంకా చాలా మెట్లు అయితే ఉన్నాయి. మనమైతే త్వరతో ఇక్కడ స్వామివారితో పాటు భద్రకాళి మాత శివాలయం కూడా ఉందండి. ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది ప్రాంతం, ప్రదేశం కూడా. ఎక్కడైనా దగ్గర ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఒక హైదరాబాద్ నుంచి ఒక 120 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఈ టెంపుల్ దగ్గరికి అయితే ఉంటుందండి. చూడొచ్చు అసలు ఎంత బాగుందో. అసలు పచ్చని ప్రకృతిలో మనకైతే దేవాలయం అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. చాలా ఎంజాయ్ కూడా చేస్తారు మీరు ఈ ప్రదేశానికి వస్తే. ఇక్కడ నుంచి అయితే మనమైతే చూడండి ఇంకా కొన్ని మెట్లు ఉన్నాయి. మనమైతే ఎక్కి మనమైతే దేవాలయం దగ్గరికి అయితే వెళ్దాం. చూడొచ్చు అసలు ముంగల చూడండి ఎంత పెద్ద బండారాయి ఉందో. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఎలా వెలుస్తాయో అసలు అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి. అక్కడ చెట్టు కనబడుతుందా, అక్కడైతే మనకైతే దేవాలయం అయితే ఉందండి. అక్కడ దాకా అయితే ఇంకొన్ని మెట్లు ఉన్నాయి. ఎక్కి మనమైతే దర్శనం ఇప్పుడు మనం ఎక్కిన కొండ 1200 అడుగుల హైట్లో అయితే ఉంటుంది. స్వామివారు స్వయంభూగా ఆ కొండకు వెలిసాడు. ఎంతో అద్భుతం అంటని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం ఎంతో పచ్చని ప్రకృతితో ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది. దాదాపుగా 900 సంవత్సరాల చరిత్ర అయితే ఈ దేవాలయానికి అయితే ఉంది. చాలా పురాతనమైన దేవాలయము. ఇక్కడ ఎంతోమంది నిత్యం భక్తులు అయితే రావడం అయితే జరుగుతుంది. శివరాత్రి ఇక్కడ నిత్య అభిషేకం కూడా జరుగుతుంది. స్పెషల్ డేస్లో కూడా అభిషేకాలు అయితే స్వామివారికి అయితే నిర్వహిస్తారు. ఇక్కడ పూజా కార్యక్రమాలు చాలా అద్భుతంగా నిర్వహిస్తారు. ఇక్కడ చూడొచ్చు మన కొండ కోణల మధ్యలో ఈ దేవాలయం అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనకైతే ఈ దేవాలయం యొక్క బ్రహ్మోత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు తరలి వస్తారు. ఎంతో అద్భుతంగా అయితే స్వామివారి బ్రహ్మోత్సవాలు అయితే నిర్వహిస్తారంట. ఇక్కడ చూడొచ్చు మనమైతే ఇక్కడ నుండి ఇంకొన్ని మెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ బండరాయికా నుంచి వెళ్ళి ఆ టెంపుల్ వరకు అసలు ఈ రీసెంట్గా నిర్మించిన మెట్లంట. అంతకుముందు ఈ మెట్లు లేకుండానంట. బండరాయి పైన నడుచుకుంటూ వెళ్ళేవారంట. చూడొచ్చు మనకైతే ఇప్పుడైతే మెట్లు అయితే నిర్వహించారు. నాకైతే అక్కడ ఉన్న ఒక పెద్ద ఆయన చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు మెట్లు అయితే కట్టారు, కానీ అప్పుడైతే మెట్లు లేకుండే. ఇక్కడ పక్క కనబడుతుందా, అట్లాగే ఉండేనంట. ఇక్కడ నుండి అయితే మనమైతే పైనకైతే వెళ్దాం. వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకుందాం. ఇక్కడ చూడొచ్చు మనమైతే వెళ్తున్నాం. ఎంతో అద్భుతంగా ఉంది కదండి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పక సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు అయితే చూడడానికి మొత్తానికైతే స్టెప్స్ అయితే కంప్లీట్ అయినాయండి. నేనైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను. టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉంది చూడండి. అసలు బ్యాక్ సైడ్ చాలా కొండలు కనబడతాయి మనకు బ్యాక్ సైడ్ నుంచి చూస్తే. మనకైతే చూడండి ఇక్కడ నుంచి చూపిస్తా. మనం చూడొచ్చు మన గజస్తంభం. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకుందాం. వ్యూ చూడండి. టెంపుల్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. లోపల దేవాలయం యొక్క టైమింగ్స్ ఇక్కడ ఉన్నాయండి. స్వామివారి అభిషేకం ఎప్పుడు చేస్తారు ఏందనేది ఇక్కడ చూడొచ్చు. వీరభద్రస్వామి మరి ఆంజనేయ స్వామి. ఇక్కడ దేవాలయంలో మనకైతే ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ వచ్చేసి శ్రీ భద్రకాళి అమ్మవారు. ఇక్కడైతే శివయ్య కూడా ఉన్నారండి. ఇక్కడ మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ శివయ్యకు ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారు, కళ్యాణం లాంటివి. ఎంతో అద్భుతంగా అయితే ఈ వీడియో నచ్చింది కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పక సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడొచ్చు లాస్ట్లో శివయ్యని ఎంతో అద్భుతంగా అయితే ఇక్కడైతే దర్శనం అయితే ఇస్తాడండి. ఇక్కడ లాస్ట్కు భద్రకాళి అమ్మవారిని కూడా చూపిస్తాను చూడండి.